బ్యాక్ ఉమ్మడి వరంగల్ జిల్లాలో మోంతా తుఫాన్ విధ్వంసం చేసింది. ఉమ్మడి జిల్లాలో పెద్ద మొత్తంలో పంట నష్టం వాటిల్లింది. ఏకధాటిగా కురిసిన వర్షాలకు నర్సంపేట, పర్వతగిరి, వర్ధన్నపేట, నల్లబెల్లి, నెక్కొండ మండలాల్లో పంట నష్టం జరిగింది. వరి, పత్తి, అరటి తోటలతో పాటు కూరగాయల పంటలు కూడా దెబ్బతిన్నాయి. అత్యధికంగా వరి పంట దెబ్బతిన్నట్లు అధికారులు అంచనా వేశారు. ప్రభుత్వమే తమను ఆదుకోవాలంటున్న రైతులతో మా ప్రతినిధి చంద్రశేఖర్ మరింత సమాచారం అందిస్తారు. మోంతా తుఫానుతో రైతులు అతలాకుతలమయ్యారు. 1,30,200 ఎకరాలు ఉమ్మడి వరంగల్ జిల్లాలోనే పంట నష్టం జరిగింది. ఒక్కసారిగా రైతులు పంట దిగుబడి తయానికి తుఫాను సృష్టించిన విధ్వంసంతో రైతులు అల్లకల్లోలమైన పరిస్థితి. అప్పులు తీసుకొచ్చి పంటలు పండించిన మాకు ఈ తుఫాను మమ్మల్ని తీవ్ర నిరాశకు గురి చేసింది. ప్రస్తుతం మేము మొత్తం కూడా అప్పుల పాలైపోయి ప్రభుత్వ సాయం కోసం ఎదురు చూస్తున్నామని రైతులైతే ఆవేదన చెందుతున్నారు. ప్రస్తుతం మనతో రైతులు ఉన్నారు, వారితో మాట్లాడదాం. అసలు చెప్పండి, మీరు ఈ మోంతా తుఫాన్ వల్ల ఎలాంటి నష్టం జరిగింది, అసలు మీరు ఏమనుకుంటున్నారు? మోంతా తుఫాన్ వల్ల మొత్తం గాలిదుమ్మలకు మొత్తం కింద పడిపోయింది. పొలం అంతా కోసే పరిస్థితి లేదు. మొత్తం ఇదివరకే లాస్లు అయి ఉన్నామండి. మరి ఇంత లాస్ చేసింది మోంతా తుఫాను. ఇది మాకు బాగా కష్టంగా ఉన్నది. ఏదైనా ప్రభుత్వం ఆదుకోవాలని కోరుకుంటాను. మీరు చెప్పండి, అసలు ఏంటి తుఫాన్ వల్ల ఎలాంటి నష్టం వాటిల్లింది, మీరు ఏం అడుగుతున్నారు? ములుగు జిల్లా ఏటున్నర మండలం. ఈ మోంతా తుఫాన్ వల్ల 5 ఎకరాల పొలము మొత్తం కింద పడ్డది, మొత్తం రాలిపోయింది, నీళ్ళలో ఉన్నది. పోయినసారి యాసింగ్ అప్పుడు కూడా రాలవాన పడి అప్పుడు మొత్తం ఒడ్లు కూడా రాలినాయి. అప్పుడు గవర్నమెంట్ ఆదుకుంటూ రాసుకున్నారు. అప్పుడు కూడా ఇవ్వలేదు, ఇప్పుడు కూడా ఇవ్వలేదు. ఎప్పుడు మాకు పెట్టుబడి కూడా వస్తలేదు. మాకు మరీ గోసాగా తయారవుతాను. మాది ఎప్పుడు ఇదే పరిస్థితి అవుతుంది. మమ్మల్ని ఆదుకునేటోళ్ళు ఎవరు లేరు. తుఫాను వల్ల ఎలాంటి నష్టం వాటిల్లింది, అసలు రైతుల పరిస్థితి ఏ విధంగా ఉంది? దయచేసి ప్రభుత్వం ఇప్పటికైనా వెంటనే స్పందించి నష్టపరిహారం వెంటనే చెల్లించాలి. మనకు బిచ్చం వేసినట్టు 5,000, 10,000 కాదు, వాళ్ళకు గౌరవంగా నష్టపరిహారం 25,000 చెల్లించాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. మామూలుగా అయితే కార్పొరేట్ కంపెనీలకు అయితే మాత్రం 100 కోట్లు 1,000 కోట్లు మొత్తం దోచిపెడతారు. లోన్ల కోసం కనుక మా రైతులు పోతే మాత్రం ఆ పట్ట హసండే పట్టణ, లావన్ పట్టణ, ఈ పట్టణ అని చెప్పేసి అడ్డగోలు రూల్స్ చెప్పి వాళ్ళని ఒక పెట్టు పెడతారు, బయటికి పంపించేస్తారు. అదేవిధంగా ఎట్లయితే మీరు కార్పొరేట్ కంపెనీలకు మాత్రం మీరు అడ్డగోలుగా దోచి పెడతారో మా రైతులకు గౌరవంగా ఒక 25,000 రూపాయలు ఇవ్వాల్సిందిగా కోరుతా ఉన్నాం. మా ములుగు జిల్లాలో ఏటునాగరమే కాకుండా అన్ని మండలాలు ఈ విభజనకు గురైనాయి కాబట్టి అసలైన యుద్ధ వీరులు మా రైతులు. ఈ యుద్ధంలో కంటికి కనిపించని శత్రువుతోటి యుద్ధం చేసే రైతులు మా యుద్ధ వీరులు. వాళ్ళు ప్రకృతితోటి కానీ, ఆర్థికంగా కానీ, మానసికంగా కానీ, అదేవిధంగా గిట్టుబాటు ధర కోసమే కానీ, అదేవిధంగా మార్కెట్లో పడియాపులు కాసి మీకు ఒక బువ్వ దొరుకుతుందంటే దానికి కారణం మా యుద్ధ వీరులు మా రైతులే. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి నిరంజన్ రెడ్డి కానీ, నరసింహారెడ్డి కానీ మీరు ఎక్కడ ఆందోళన చెందొద్దు, ప్రభుత్వాలు ఆదుకుంటాయని చెప్పేసి నాకు నమ్మకం ఉన్నది. అంతేవిధంగా కాకుండా ఇప్పుడు ప్రజాప్రభుత్వం, ప్రజల చేత ఎన్నుకోబడ్డ ప్రభుత్వం, మా ప్రజాప్రభుత్వం అని చెప్పే ఈ ప్రభుత్వం, మీరు ప్రజాప్రభుత్వంలో ఉంటారా, ప్రతిపక్ష బాట పడతారా అని చెప్పేసి ప్రజల తరపున, విద్యార్థుల తరపున, అదేవిధంగా మా రైతుల తరపున మేము కోరుతా ఉన్నా. అంటే మనం చూసుకుంటే ఎకరాకి 25,000 రూపాయలు గిట్టుబాటు ధర కావాలని మీరు డిమాండ్ చేస్తున్నారు. ఒక పక్క ప్రభుత్వం కూడా కొంత ఆర్థిక సాయం ప్రకటించింది. అసలు అధికారులు విపత్తు తర్వాత రైతులతో మాట్లాడారా? అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? ఇంతవరకు ఏ అధికారి కానీ, ఏ ప్రభుత్వ అధికారి కానీ ఇక్కడికి వచ్చి మాట్లాడిన దాఖలాలు లేవు. అది 25,000 మేము ఎందుకు కోరుతా ఉన్నామంటే ఒక్కొక్క రైతు పండించడానికి చాలా పెట్టుబడి అవుతుంది. నాటు నుంచి కానీ మందు నుంచి కానీ మొదలు పెడితే కోత వరకు ట్రాక్టర్ల దుక్కులు కానీ, వడ్ల మిషన్ ఖర్చులు కానీ, పౌర్ స్పేర్లకు కానీ, తైవాన్ ఖర్చులకు కానీ చాలా ఖర్చు అవుతున్నది. ఆల్మోస్ట్ ఇక్కడ 10 ఎకరాలలో 9 ఎకరాలు మొత్తం నేలమట్టం అయిపోయింది. సో అప్పులు అయ్యే అవకాశం ఉన్నది కాబట్టి వాళ్ళు గౌరవంగా బయటకు వచ్చి మాట్లాడలేని పరిస్థితి. ఎందుకంటే ఇవాళ రోజున వాళ్ళకి మళ్ళీ అప్పులు ఉన్నాయని చెప్తే మళ్ళీ బయట ఎవడు అప్పియాడు. సో ఈ బాధలు ఉంటాయి కాబట్టి, అప్పుల తిప్పలు ఉంటాయి కాబట్టి ప్రభుత్వమే ఆదుకోవాలి. మోంతా తుఫాన్ మాకు ఇప్పుడు దెబ్బ కొట్టింది. అంతకుముందు వరదతోటి ఆల్రెడీ గోదావరి దెబ్బ కొట్టింది. మాకు మోంతా తుఫాన్ ఈ 2వ దెబ్బ. ఈ 3వ దెబ్బకి ఏముండదు. అదేవిధంగా మేము అందరికీ నష్టపరిమాణం అందాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. ఇది మోంతా తుఫాను సృష్టించడం వల్ల రైతులైతే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా అల్లకల్లోలంగా ఉన్న పరిస్థితి. ఒక పక్క వరి, పత్తి, మొక్కజొన్న పూర్తిగా ధ్వంసమైపోయిన పరిస్థితి. మొత్తం తీరా కోతకొచ్చే టయానికి జరిగిన విపత్తు వల్ల మొత్తం కూడా సర్వం నాశనం అయిపోయింది. రైతుల కుటుంబాలు మొత్తం కూడా అప్పుల పాల్లో విలవిలలాడుతున్న సమయంలో ఆ యొక్క పంట నష్టం వల్ల మరింత అప్పులకు కూరుకుపోయే అవకాశం ఉంది. ఆ పెట్టుబడి కూడా రాని పరిస్థితి అయితే ఉంది. మొత్తం పొలాలన్నీ కూడా నేల వాలిపోయినాయి. కోత పైసలు కూడా వచ్చే పరిస్థితి లేదు. ఈ పొలాలు కొయ్యాలా, ఇలానే వదిలేయాలా అని ఆ రైతులు అయితే ఆవేదన చెందుతున్నారు. ప్రభుత్వం తూతు మంత్రంగా కాకుండా ఎకరాకు 25,000 రూపాయలు నష్టపరిహారం ఇచ్చి ఆదుకోవాలి, లేదంటే రైతులంతా ఆత్మహత్య శరణ్యం అని చెప్పేసి ప్రభుత్వాన్ని వేడుకుంటున్న పరిస్థితి అయితే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉంది. కెమెరామెన్ శివకుమార్తో చంద్రశేఖర్, రాజ్ న్యూస్, వరంగల్.
ఇవాళ మోంతా తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో మాజీ సీఎం వైఎస్ జగన్ పర్యటించనున్నారు. దెబ్బతిన్న పంటలను పరిశీలించి రైతులను పరామర్శించనున్నారు. మరోవైపు వైసీపీ అధినేత జగన్ పర్యటనపై ప్రభుత్వం ఆంక్షలు విధించింది. వైఎస్ జగన్ ను కలవకుండా రైతులపై ఆంక్షలు విధిస్తోంది. జనాన్ని రాకుండా అడ్డుకోవడానికి వందల మంది పోలీసులు మోహరించారు. తుఫాన్ కారణంగా దెబ్బతిన్న పంటలను పరిశీలించి రైతులతో ఆయన మాట్లాడనున్నారు. రామరాజుపాలెం, ఆకుమర్రు, సీతారామపురం, ఎస్ఎన్ గొల్లపాలెంలో మాత్రమే పర్యటించాలంటూ పోలీసులు షరతులు విధించారు. కేవలం 500 మంది 10 వాహనాలకు మాత్రమే అనుమతి అంటూ ఆంక్షలు పెట్టారు. ద్విచక్ర వాహనాలకు ఎలాంటి అనుమతి లేదంటూ ఆంక్షలు విధించిన పోలీసులు వైఎస్ జగన్ పర్యటనకు రావద్దంటూ వైసీపీ నాయకులకు నోటీసులు జారీ చేశారు. మాజీ ఎమ్మెల్యేలు, మండల గ్రామ నాయకులకు నోటీసులు ఇచ్చారు. ఇదే అంశానికి సంబంధించి మా ప్రతినిధి రమేష్ లైవ్ ద్వారా అందిస్తారు. రమేష్, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈ రోజు మోందా తుఫాన్ కారణంగా నష్టపోయినటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో వారిని పరామర్శించి వాళ్ళు పడుతున్నటువంటి ఇబ్బందులను తెలుసుకునే ప్రయత్నం చేయబోతున్నారు. అందులో భాగంగా మరి కాసేపట్లో తాడేపల్లిలోని జగన్మోహన్ రెడ్డి నివాసం నుంచి ఆయన బయలుదేరనున్నారు. తాడేపల్లి నుంచి బయలుదేరిన తర్వాత ఉయ్యూరు, అదేవిధంగా పెనమలూరు సెంటర్ నుంచి ఉయ్యూరు, పామర్రు బైపాస్ మీదుగా పెడన నియోజకవర్గం చేరుకుంటారు. పెడన నియోజకవర్గంలోని గూడూరు ప్రాంతంలో ఈ వర్షం వల్ల ఎవరైతే రైతులు నష్టపోయారో ఆ రైతులతో సమావేశం కాబోతారు. వారి సమస్యలు అడిగి తెలుసుకోబోతూ ఉన్నారు. ఇక జగన్మోహన్ రెడ్డి పర్యటన నేపథ్యంలో యథావిధిగా ప్రభుత్వం కొన్ని ఆంక్షలను పెట్టే ప్రయత్నం చేస్తూ ఉంది. జగన్ పర్యటనలో గతంలో ఎప్పుడు జరిగినా కూడా అనేక రకాలటువంటి ఆంక్షలను ప్రభుత్వం కానీ పోలీసులు కానీ పెట్టినటువంటి పరిస్థితి. అయినప్పటికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఈ ఆంక్షలను పాటిస్తూనే ఆ కార్యక్రమాలను సక్సెస్ చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఈ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి మోందా తుఫాన్ కారణంగా నష్టపోయినటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో వారిని పరామర్శించేందుకు వెళ్తూ ఉన్నటువంటి నేపథ్యంలో పోలీసులు మరోసారి పెద్ద ఎత్తున ఆంక్షలు పెట్టారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలు జగన్మోహన్ రెడ్డి కార్యక్రమంలో పాల్గొనేందుకు వీలు లేకుండా ముందస్తుగా వారికి నోటీసులు ఇచ్చే ప్రయత్నం కూడా చేస్తున్నట్టు తెలుస్తుంది. అంతేకాకుండా జగన్ పర్యటనకి వచ్చేవారిని కూడా ఎక్కడికక్కడ అడ్డుకునే ప్రయత్నాలు కూడా చేస్తూ ఉన్నట్టు తెలుస్తుంది. జగన్ పర్యటనలో కేవలం 500 మందికి మాత్రమే అనుమతిస్తాము, అంతకంటే ఎక్కువ కూడా పాల్గొనే అవకాశం లేదని కూడా పోలీసులు స్పష్టంగా చెప్తున్నట్టు తెలుస్తుంది. అంతేకాకుండా జగన్ పర్యటనకు 2 వీలర్స్ పై ఎవరైతే వస్తారో వారిని కూడా అడ్డుకునే ప్రయత్నం చేస్తుంది. ముఖ్యంగా నియోజకవర్గ స్థాయి నుంచి గ్రామ స్థాయి నేతల వరకు కూడా ఎక్కడికక్కడ వారిని కట్టడి చేసే ప్రయత్నాలు అయితే కొనసాగుతున్నట్టు తెలుస్తుంది. ఈ అన్ని పరిణామాలకు సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి ఈ మోందా తుఫాన్ కారణంగా రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉన్నారు. వారి సమస్యలను తెలుసుకోవడం, అదేవిధంగా వారి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లే ప్రయత్నం చేస్తూ ఉంటే ఇలా ఆంక్షలు పెట్టడం సరికాదు అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. పోలీసులు ఎన్ని ఆంక్షలు పెట్టినప్పటికీ ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి రైతులతో సమావేశం అవుతారు, వారి సమస్యలు తెలుసుకుంటారు, వారిని ఆదుకునేందుకు ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొచ్చే కార్యక్రమాన్ని కొనసాగిస్తారని కూడా స్పష్టంగా చెప్తూ ఉన్నారు. గతంలో పొగాకు రైతులు కావచ్చు, మిర్చి రైతులు కావచ్చు, వాళ్ళు పడుతున్నటువంటి ఇబ్బందుల పైన జగన్మోహన్ రెడ్డి వారి దగ్గరికి వెళ్లి మాట్లాడిన తర్వాతే ప్రభుత్వం వారిని కొంత ఆదుకునే ప్రయత్నం చేసింది. ఇప్పుడు మోందా తుఫాన్ కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున పంటల నష్టం జరిగింది. అయినప్పటికీ రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం సరైన చర్యలు తీసుకోలేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తుంది. ప్రధానంగా ఇన్పుట్ సబ్సిడీ ఏదైతే ఉందో ఇది గతంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వటం వల్ల ఇలాంటి పంట నష్టం, ఇలాంటి వర్షాల వల్ల, వరదల వల్ల పంట నష్టం జరిగితే వారికి ఇన్పుట్ సబ్సిడీ నిధులు వచ్చేవి, దానివల్ల రైతులకు మేలు జరిగేది అనే విషయాన్ని గుర్తు చేస్తుంది. కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇటు రైతులకు ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వటం లేదు, అంతేకాకుండా రైతు భరోసా కానీ ఇలాంటి కార్యక్రమాలు వేటిని కూడా సక్రమంగా అమలు చేయడం లేదు. దీనివల్ల రైతులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. కానీ రైతులను ఆదుకునే విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణితో వ్యవహరిస్తుందని జగన్ ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే స్వయంగా రైతుల కష్టాలు తెలుసుకొని వారి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు గాను ఈ రోజు ఈ పర్యటన చేయబోతూ ఉన్నారు. ఒకవైపు పోలీసు ఆంక్షలు, మరోవైపు రైతుల సమస్యలు తెలుసుకునేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి వస్తున్నటువంటి నేపథ్యంలో పార్టీ నేతలు కూడా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు అన్ని ఏర్పాట్లు కూడా చేస్తున్నటువంటి పరిస్థితి. మరి కాసేపట్లో జగన్ తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరతారు. పెడన నియోజకవర్గం గూడూరులో రైతులతో సమావేశం అవుతారు. కానీ పోలీసులు మాత్రం ఇక్కడ పర్యటన చేయడానికి వీల్లేదు, మరికొన్ని ప్రాంతాల్లో పర్యటన చేసుకునేందుకు మాత్రమే అవకాశం ఇస్తామని చెప్తున్నటువంటి నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి పర్యటన ఏ విధంగా కొనసాగబోతుందనే అంశానికి సంబంధించి కొంత ఉత్కంఠ కొనసాగుతూ ఉంది. రైట్ రమేష్, థ్యాంక్ యూ. ఏలూరు జిల్లాలో మరో ప్రమాదం సంభవించింది. లింగపాలెంలో భారతీ ట్రావెల్స్ బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా 15 మందికి గాయాలయ్యాయి. క్షతగాతులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. మృతుడు వీరంకి ప్రవీణ్ బాబుగా గుర్తించారు. ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఏలూరు నుంచి హైదరాబాద్ వస్తుండగా ప్రమాదం జరిగింది.
మధ్యలో మరి ప్రతిరోజు ధర్మారం నుంచి హైదరాబాద్ వెళ్లే స్లీపర్ బస్ భారతి అనే ప్రైవేట్ ట్రావెల్స్ మరి లింగపాలెం వే బ్రిడ్జ్ దగ్గర ఒక 2 వీలర్ మీద వెళ్తున్న ఇద్దరిని గుద్ది కొంచెం ముందుకు వచ్చిన తర్వాత టర్నింగ్ లో మరి బస్సు తిరిగి పడిపోయింది. సో రైట్ సైడ్ లో పడిపోయింది. మనం చూడొచ్చిందా చూసాము. దాదాపు దీంట్లో 10కి పైగా ప్యాసింజర్స్ ఉన్నారు. ఒక డ్రైవర్ ఉన్నాడు. సో డ్రైవర్ జరిగిన వెంటనే మరి అతను పారిపోయడం తెలుస్తా ఉంది. మిగతా వాళ్ళు హాస్పిటల్లో ఉన్నారు. అందరూ కూడా మైనర్ ఇంజరీస్ అయినాయి. ఎవరు కూడా మేజర్ ఇంజరీస్ అవ్వలేదు. సో వెళ్ళి కూడా నేను PHC లో చూశాను. అక్కడ అంతా కూడా వాళ్ళకి ట్రీట్మెంట్ జరుగుతూ ఉంది. ఏదైనా అవసరం ఉంటే డెఫినెట్ గా వాళ్ళని ఏలూరు హాస్పిటల్ పంపిస్తానని నేను తెలియజేస్తున్నాను. అన్ఫార్చునేట్లీ బస్ కింద ఒక బాడీ మరి అక్కడ ఉండిపోవడం జరిగింది. సో వెంటనే క్రెయిన్ ని అలాగే అంబులెన్స్ ని ఫైర్ ని పిలిపించి మరి ఆ క్రెయిన్ తోటి బస్ లిఫ్ట్ చేసి ఆ బాడీని మరి అంబులెన్స్ లో మరి చింతలపూడి గవర్నమెంట్ హాస్పిటల్ కి పంపించడం జరిగింది. సో డ్రైవర్ గురించి డీటెయిల్స్ తెలియాల్సి ఉంది. మరి ఒక యాక్సిడెంట్ విషయంలో కూడా ఇన్వెస్టిగేషన్ మరి అటు పోలీసు వారు చేస్తారు కాబట్టి ఇది తప్పకుండా మరి ఒకవేళ ప్రైవేట్ ట్రావెల్స్ వల్ల నిర్లక్ష్యం అయితే సివియర్ యాక్షన్ ఉంటుంది. మరి చనిపోయిన ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వాళ్ళ ఫ్యామిలీకి అందరూ కూడా నా యొక్క మరి కండోలెన్స్ చెప్తున్నాను. ఇలాంటి జరగకుండా మరి ముందు మరి అటు ప్రైవేట్ ట్రావెల్స్ తగు చర్యలు తీసుకోవాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను. నా పేరు టి క్రాంతి కుమార్, చింతలపూడి సర్కిల్ ఇన్స్పెక్టర్గా పనిచేస్తాను. ఈరోజు ధర్మాజిగూడెం పోలీస్ స్టేషన్ పరిధి లింగపాలెం మండలం నుంచి భారతీయ ట్రావెల్స్ బస్సు ఒకటి ప్రతిరోజు ధర్మాజిగూడెం నుంచి హైదరాబాద్ వెళ్ళే బస్సు ఈరోజు ధర్మాజిగూడెం పోలీస్ స్టేషన్ పరిధి లింగపాలెం మండలంలో జూబ్లీ నగర్ దాటిన తర్వాత బస్సు అదుపు తప్పి పక్కనే పొలాల్లో పడిపోవడం జరిగింది. దానిలో ఒక మనిషి చనిపోయాడు. మొత్తం బస్సులో 15 మంది ప్రయాణికులు ఉన్నారు. ఒక అతను చనిపోయాడు. మిగతా ఎంతమందికి గాయాలయ్యి ఎక్కడ వైద్యం చేస్తారనే విషయాలు తెలుసుకుంటున్నాం. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తాం. తెలుగు రాష్ట్రాల్లో వరుస ప్రమాదాలు బెంబెలెత్తిస్తున్నాయి. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్లో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. రేణిగుంట బ్రిడ్జ్ దగ్గర వడ్ల లోడ్తో వెళ్తున్న ట్రాక్టర్ను వెనుక నుంచి ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ప్రమాదంలో ట్రాక్టర్ డ్రైవర్తో పాటు బస్సులో ప్రయాణిస్తున్న 14 మంది గాయపడ్డారు. పోలీసులు క్షతగాతులను కరీంనగర్ హాస్పిటల్కు తరలించారు. మెట్పల్లి డిపోకి చెందిన బస్సు హైదరాబాద్ నుంచి మెట్పల్లికి వెళ్తుండగా ప్రమాదం జరిగింది. బస్సు ఆల్రెడీ వడ్ల ట్రాక్టర్ ముంగట వెళ్తుంది. ముంగట వెళ్ళిన తర్వాత వెనకకి ఆర్టీసీ బస్ వస్తుంది. ముందే నిలిచింది బండి అని చెప్తూనే ఉన్నా. ఆయన ఏంటంటే ట్రాక్టర్ లైట్గా బ్రేక్ ఎక్సిలేటర్ డౌన్ చేసి మీరు ఇంకో డ్రైవరా ప్యాసింజర్ అండి మీరు? ప్యాసింజర్ అంటే బస్సు చూసుకోలే, బ్రేక్ కొట్టలే అన్నట్టు. బ్రేక్ బస్సు అనే ఆయన ఆల్రెడీ సడన్ ఈయన సడన్ లైన్ కుదిరింది అంతే. అంతేనా? ఆయన ఆల్రెడీ ట్రాక్టర్ వెళ్ళిపోతుంది ముంగడికి. నేను వెనకగా లచ్చి కొట్టేసింది. స్పీడ్ బాగుందంటున్నారు బస్సు స్పీడ్ నార్మల్ ఉంది. స్పీడే ఉంది. రన్నింగ్ డౌన్ గా అలా స్పీడే ఉంది. ఎటు నుంచి ఎడుతుంది? మీరు ఎటు పోతారు? హైదరాబాద్ నుంచి కరీంనగర్కి వస్తుంది బస్సు. ఈ ట్రాక్టర్ కరీంనగర్ పోతుంది. తెలుగు రాష్ట్రాల్లో రోడ్డు ప్రమాదాలు దడపుట్టిస్తున్నాయి. వరుస ప్రమాదాలతో రోడ్లు రక్తం మూడుతున్నాయి. వరుస ఘటనలు జరుగుతున్న ట్రావెల్స్ తీరు మారడం లేదు. నల్గొండ జిల్లా అద్దంకి నార్కెట్పల్లి హైవేపై రోడ్డు ప్రమాదం జరిగింది. ట్రాక్టర్ను వెనుక నుంచి ప్రైవేటు ట్రావెల్ బస్సు ఢీకొట్టింది. వేములపల్లి మండలం బుగ్గబావిగూడెం వద్ద ప్రమాదం చోటు చేసుకుంది. ట్రాక్టర్పై ప్రయాణిస్తున్న 4గురికి గాయాలయ్యాయి. క్షతగాతులను మిర్యాలగూడ ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాద సమయంలో బస్సులో 45 మంది ప్రయాణికులు ప్రయాణిస్తున్నారు. సత్యసాయి జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఐచర్ వాహనాన్ని ఢీకొని బోల్తా పడింది జబ్బర్ ట్రావెల్స్ బస్సు. ప్రమాదంలో ఒకరు మృతి చెందగా 5గురికి గాయాలయ్యాయి. బస్సులో మొత్తం 25 మంది ప్రయాణికులు ఉన్నారు. చెన్నై కొత్తపల్లి మండలం దామాజుపల్లి దగ్గర ఘటన చోటు చేసుకుంది. బెంగళూరు నుంచి హైదరాబాద్ వెళ్తోంది ఈ బస్సు.
సత్యసాయి జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఐచర్ వాహనాన్ని ఢీకొని బోల్తా పడింది జబ్బర్ ట్రావెల్స్ బస్సు. ప్రమాదంలో ఒకరు మృతి చెందగా 5గురికి తీవ్ర గాయాలయ్యాయి. బస్సులో మొత్తం 25 మంది ప్రయాణికులు ఉన్నారు. చెన్నై కొత్తపల్లి మండలం దామాజుపల్లి దగ్గర ఆ ఘటన చోటు చేసుకుంది. బెంగళూరు నుంచి హైదరాబాద్ వెళ్తోంది బస్సు. రైట్ గా ఘటనకు సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి జీవన్ అందిస్తారు. జీవన్, ఈ బస్సు ప్రమాదానికి కారణాలేంటి? వరుసగా బస్సు ప్రమాదాలను అయితే మనం చూస్తున్నాం. బస్సు డ్రైవర్ ఏం చెప్తున్నారు? థ్యాంక్ యూ దీక్ష. ఏపీలో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు వరుస ప్రమాదాలకు గురి అవుతుండడంతో ప్రజల్లోనూ తర్వాత ప్రయాణికుల్లో తీవ్ర భయోత్పాతాన్ని ఆందోళన కలిగిస్తున్నటువంటి విషయం. ముఖ్యంగా హైదరాబాదు బెంగళూరు జాతీయ రహదారిపై జరుగుతున్నటువంటి ప్రమాదాలు తీవ్ర ఆందోళన అయితే కలిగిస్తున్నాయి. తాజాగా శ్రీ సత్యసాయి జిల్లా చెన్నకొత్తపల్లి మండలం దామాచిపల్లి వద్ద ఇవాళ ఉదయం ప్రైవేట్ జబ్బార్ ట్రావెల్స్ కు సంబంధించినటువంటి ప్రైవేట్ ట్రావెల్స్ ఒక ఐచర్ వాహనాన్ని అయితే 2 గంటల ప్రాంతంలో ఉదయం 2 గంటల ప్రాంతంలో ఢీకొట్టడం అయితే జరిగింది. ఈ ఢీకొట్టినటువంటి నేపథ్యంలోనే జబ్బార్ ట్రావెల్స్ ఉన్నటువంటి డివైడర్ ట్రావెల్స్ బస్సు డివైడర్ ని ఢీకొని ఒక పక్కకు అయితే బోల్తా పడినటువంటి ప్రమాదంలో అక్కడికక్కడే ఒక మహిళ మృతి చెందింది. 8 మందికి తీవ్ర గాయాలైతే అయ్యాయి. బెంగళూరు నుంచి హైదరాబాద్ వెళ్తున్నటువంటి ఈ యొక్క జబ్బార్ ట్రావెల్స్ బస్సు చెన్నపల్లి సమీపంలోని క్రాస్ వద్ద ఐచర్ వాహనానికైతే ఢీకొట్టడంలో ఈ ప్రమాదం సురక్ష అనే మహిళ 32 ఏళ్ళటువంటి మహిళ మృతి చెందింది. హైదరాబాద్ కు వెళ్తున్నటువంటి వినూత్ సురక్ష తన 3 ఏళ్ల కూతురుతో కలిసి బస్సులో ప్రయాణిస్తున్నారు. వీరిలో సురక్ష అనే మహిళ 32 సంవత్సరాలకు సంబంధించినటువంటి సురక్ష అనే మహిళ మృతి చెందగా భర్త వినూత్ 3 ఏళ్ల నిధితో స్వల్ప గాయాలతో బయటపడడం జరిగింది. ప్రమాదానికి కారణంగా చూసుకున్నట్లయితే బస్సు అతివేగంగా కారణంగా తెలుస్తుంది. అయితే బస్సు డ్రైవర్ మాత్రం ఐచర్ వాహనం జాతీయ రహదారిలో యూటర్న్ చేసుకుంటున్నటువంటి సమయంలోనే ఈ యొక్క ప్రమాదం జరిగిందని చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రమాదం అనంతరం కూడా ఈ యొక్క బస్సులో దాదాపుగా 20 మంది ప్రయాణికులు ప్రయాణిస్తున్నటువంటి నేపథ్యంలో ఈ యొక్క ప్రమాదం అనంతరం గాయపడినటువంటి మిగతా 20 మందిని కూడా అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రులకైతే తరలించారు. మిగిలిన ప్రయాణికులను వివిధ వాహనాల్లో వారి స్వస్థలకైతే చేర్చారు. ప్రమాదానికి గురైనటువంటి జబ్బార్ ట్రావెల్స్ బస్సు ఐచర్ అయితే పోలీసులు తమ ఆధీనంలోకి అయితే తీసుకున్నారు. ఈ సంఘటనపై పోలీసులు అయితే పూర్తి స్థాయిలో దర్యాప్తు అయితే చేసినటువంటి పరిస్థితి ఉంది. ఈ యొక్క కర్నూలు దుర్ఘటన తర్వాత ప్రైవేట్ బస్సుల ఫిట్నెస్ పర్మిషన్లు తనిఖీలంటూ హడావిడి చేసినటువంటి రవాణా శాఖ అధికారులు మెల్లమెల్లగా నిర్లక్ష్య ధోరణికి అయితే వచ్చేసినటువంటి పరిస్థితి ఉంది. కాంట్రాక్ట్ క్యారేజీలుగా పర్మిట్లు తీసుకొని తర్వాత స్టేజ్ క్యారేజీలుగా ప్రైవేట్ బస్సులను తిప్పుతున్నా కూడా ఆర్టీసీ అధికారులకు ఎటువంటి చీమ కుట్టినట్టు కూడా లేకున్నటువంటి పరిస్థితి ఉంది. డ్రైవర్ల అజాగ్రత్త కారణంగానే ఈ యొక్క నిర్లక్ష్య ధోరణి కారణంగానే ఈ వరుస ప్రమాదాలు జరగడానికి ప్రధాన కారణంగా అయితే ప్రజలు భావిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అధికారులు బస్సు డ్రైవర్లు లైసెన్స్ వారి ఎక్స్పీరియన్స్ కూడా క్షుణ్ణంగా పరిశీలించి బస్సు ఫిట్నెస్ లను కూడా పరిశీలించి తగు చర్యలు తీసుకుంటే కనుక ఇలాంటి ప్రమాదాలు ఆదిలను తీసివేసిన అభిప్రాయం ప్రజల నుంచి కూడా వినిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అంతేకాకుండా బస్సు తిరగడానికి కావాల్సినటువంటి పర్మిట్లు చాలా వరకు లేకున్నప్పటికీ అధికారులను ప్రసన్నం చేసుకునే క్లియరెన్స్ సర్టిఫికెట్లు అయితే తెచ్చుకొని ఇష్టారాజ్యంగా బస్సులు అయితే నో ఎంట్రీ జోన్ లో సైతం నడుపుతున్నటువంటి పరిస్థితి ఉన్నప్పుడు కూడా అధికారులు అయితే ఏమాత్రం పట్టించుకోకుండా వారికి క్లియరెన్స్ సర్టిఫికెట్లు యథేచ్ఛగా ఇస్తూ లంచాలకు పాల్పడుతున్నారు తప్ప ఇలాంటి వాటి పట్ల ఎలాంటి చర్యలు తీసుకోలేదనే విషయాన్ని కూడా ప్రజలు బాహాటంగా వెల్లడిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ విషయాలన్నీ కూడా మొన్న జరిగినటువంటి కర్నూలు దుర్ఘటనతో ఆర్టీ అధికారుల అవినీతి భాగవతం తేటతెల్లం అయితే అయినటువంటి పరిస్థితి ఉంది. ఈ ఘటనతోనైనా అధికారులు మేల్కొని ఇలాంటి పర్మిట్లు లేకుండా రోడ్లపై తిరిగే వాహనాలపై దృష్టి సారించి కఠిన చర్యలు తీసుకోవాలనే డిమాండ్ ప్రజల వైపు నుంచి వినిపిస్తుంది. రైట్ జీవన్, థ్యాంక్ యూ. से हैदराबाद जाता है गामासपल्ली के पास वो गाड़ी रुका बोल के कैसा हमारा मालूम नहीं. हम पूरा लोग सो गए थे, मैं भी सो गया था. जाके पलटे होगा बाद में भट्टू कर आवाज आने के बाद सब आदमी उठे और पीछे का गिलास फोड़ के सब आदमी बाहर है, मैं भी बाहर है. आदमी को निकाल के एम्बुलेंस आया, एम्बुलेंस में थोड़े आदमी गए, थोड़े आदमी इधर हॉस्पिटल में आके निकाल के गए. एक 3-4 आदमी को पाँव को मार लगा फ्रैक्चर हुआ.
किसी को जानकारी नहीं हुआ। तीन चार आदमी को हुआ। ड्राइवर का नाम इरफान। కాలేజీకి వెళ్లేందుకు విద్యార్థులు, వ్యాపార పనుల కోసం కొందరు, ఆసుపత్రుల్లో చికిత్సల కోసం ఇంకొందరు, సెలవులకు స్వగ్రామాలకు వెళ్లి తిరుగు ప్రయాణంలో మరికొందరు. ఇలా బస్సెక్కిన వారి ఆశలను అతివేగంతో వస్తున్న టిప్పర్ ఢీకొట్టింది. అనంతరం ఆ వాహనం బస్సుపై వాలిపోవడంతో టన్నుల కొద్ది కంకర ప్రయాణికులను మృత్యువై కమ్మేసింది. ఊపిరి పీల్చుకునే అవకాశమూ ఇవ్వకుండా సజీవ సమాధి చేసింది. కంకరలో ఇరుక్కుపోయిన వారు రక్షించండి అంటూ చేసిన ఆర్తనాదాలతో ఆ ప్రాంతం మార్మోగింది. హైదరాబాద్ బీజాపూర్ రోడ్డులో మిర్జాగూడ వద్ద సోమవారం ఉదయం జరిగిన ఘోర ప్రమాదం 19 మందిని బలి తీసుకుంది. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం మిర్జాగూడ గేటు వద్ద సోమవారం ఉదయం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 19 మంది దుర్మరణం పాలయ్యారు. మరో 24 మంది గాయపడ్డారు. వికారాబాద్ జిల్లా తాండూరు నుంచి హైదరాబాద్ కు 70 మంది ప్రయాణికులతో వెళ్తున్న ఆర్టీసీ బస్సును ఎదురుగా వచ్చిన కంకర టిప్పర్ ఢీకొట్టడంతో ఈ దారుణం జరిగింది. చనిపోయిన వారిలో 13 మంది, క్షతగాత్రుల్లో 12 మంది మహిళలే ఉన్నారు. ప్రమాద స్థలంలో భీతావహ పరిస్థితి నెలకొంది. ఘటనలో తాండూరుకు చెందిన ఒకే కుటుంబానికి చెందిన 3 అక్క చెల్లెలు చనిపోయారు. మరో కుటుంబానికి చెందిన 3 తరాలు అంటే తండ్రి, కూతురు, 42 రోజుల వయసున్న మనవరాలు మృతి చెందారు. ఇంకో కుటుంబానికి చెందిన భార్యాభర్తలు ప్రాణాలు కోల్పోయారు. చేవేళ్ల ప్రమాదంపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్, ప్రధాని మోడీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు 2 లక్షలు, క్షతగాత్రులకు 50,000 ఎక్స్గ్రేషియా ఇవ్వనున్నట్లు ప్రధాని ప్రకటించారు. రోడ్డు ప్రమాదంపై గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. క్షతగాత్రులకు నాణ్యమైన వైద్యం అందించడానికి, బాధితులను ఓదార్చడానికి మంత్రులు, అధికారులను సీఎం ఎప్పటికప్పుడు అప్రమత్తం చేశారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ సైతం బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున మృతుల కుటుంబాలకు 7 లక్షలు, గాయపడిన వారికి 2 లక్షల పరిహారం ఇవ్వనున్నట్లు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటించారు. సోమవారం 5 గంటలకు 70 మంది ప్రయాణికులను ఎక్కించుకున్న ఆర్టీసీ బస్సు తాండూరు బస్టాండ్ నుంచి బయటకు వచ్చింది. విద్యార్థులు, ఉద్యోగులు, చిరు వ్యాపారులు, ఇతర పనుల నిమిత్తం హైదరాబాద్ వచ్చేవారు అందులో ఉన్నారు. బస్సు ఖానాపూర్ గేట్ దాటిన తర్వాత 6 గంటల 40 నిమిషాలకు మిర్జాగూడ గేటు సమీపంలోకి రాగానే భారీ శబ్దంతో కుదుపునకు గురైంది. ఏం జరుగుతుందో తెలుసుకునే లోపే డ్రైవర్తో సహా కుడివైపున్న మొదటి 6 సీట్లు కంకరలో కూరుకొనిపోయాయి. ఎడమ పక్కన కూర్చున్న వారితో పాటు వెనుక వైపున వారికి గాయాలయ్యాయి. కొద్ది నిమిషాల్లోనే తేరుకున్న మిగతా ప్రయాణికులకు కంకర కింద కొందరి కాళ్లు, చేతులు కనిపించడంతో భయాందోళనకు గురయ్యారు. చేతులతో కంకర తోడడం ప్రారంభించారు. ఈలోపు దారిన వెళ్తున్న వారు కూడా సహాయక చర్యలకు దిగారు. కానీ టన్నుల కొద్ది కంకర తొలగించడం వారికి సాధ్యం కాలేదు. ప్రయాణికుల్లో కొందరు డయల్ 100కు ఫోన్ చేయడంతో సమీపంలోని చేవెళ్ల పోలీసులు, ఆ తర్వాత అగ్నిమాపక సిబ్బంది వచ్చారు. కంకర తోడేందుకు వారు కూడా ప్రయత్నించినా సాధ్యం కాలేదు. దాంతో జేసీబీని పిలిపించారు. ప్రమాదం జరిగిన తర్వాత జేసీబీ రావడానికి దాదాపు 45 నిమిషాల పైనే పట్టింది. జేసీబీ సాయంతో తొలుత బస్సుపై ఒరిగిపోయిన టిప్పర్ను, ఆ తర్వాత బస్సుపై పేరుకున్న కంకరను తొలగించారు. బస్సు కుడివైపు భాగాన్ని జేసీబీ సాయంతోనే కత్తిరించారు. ఇదంతా జరగడానికి దాదాపు గంటన్నర పట్టింది. అప్పటికే కంకర కింద పడి ఉన్న 2 డ్రైవర్లతో సహా 17 మంది చితికిపోయారు. జాగ్రత్తగా ఒక్కో మృతదేహం బయటకు తీసి అంబులెన్సుల్లో చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడిన మరో 2 ఆసుపత్రికి తరలించాక ప్రాణాలు విడిచారు. గాయపడ్డ 24 మందిని సమీపంలోని ఆసుపత్రులకు తరలించి చికిత్స చేస్తున్నారు. సంగారెడ్డి జిల్లా ఎర్దనూరు గ్రామ సమీపంలోని దాసుగడ్డ తండా క్వారీలో ఉదయం 5:30కు కంకర నింపుకున్న టిప్పర్ వికారాబాద్ జిల్లా పూడూరు మండలం చిట్టెంపల్లి గేటుకు బయలుదేరింది. మహారాష్ట్రలోని నాందేడ్కు చెందిన డ్రైవర్ ఆకాష్ కాంబ్లే టిప్పర్ను నడుపుతుండగా దాని యజమాని లచ్చు నాయక్ పక్క సీట్లో కూర్చున్నాడు. టిప్పర్ మిర్జాగూడ గేటు వద్దకు వచ్చాక రోడ్డుకు ఎడమవైపు 4 అడుగుల వెడల్పుతో ఉన్న గుంత కనిపించింది. దాన్ని తప్పించేందుకు డ్రైవర్ టిప్పర్ను కుడివైపు తిప్పాడు. సరిగ్గా అదే సమయంలో ఎదురుగా ఆర్టీసీ బస్సు వస్తున్న విషయాన్ని గమనించలేదు. గుంతను తప్పించాలనుకునే లోపే బస్సును బలంగా ఢీకొట్టాడు. టిప్పర్లో ఉన్న లచ్చు నాయక్ గాయాలతో బయటపడ్డాడు. ప్రమాదం
ప్రమాదంలో మొత్తం 19 మంది చనిపోతే వారిలో 13 మంది మహిళలే. గాయపడిన 24 మందిలోనూ 12 మంది మహిళలే. బస్సులో కుడివైపు సీట్లు మహిళలకు కేటాయిస్తుంటారు. దాంతో వారంతా అటువైపే కూర్చుంటారు. ప్రమాదం జరిగినప్పుడు కుడివైపు సీట్లలో కూర్చున్న వారే చనిపోయారు. ముందు వరుసలో ఎడమవైపు కూర్చున్న కండక్టర్ సహా అనేక మంది ప్రమాదం నుంచి తప్పించుకోగలిగారు. బస్సులో 48 మంది కూర్చోవచ్చు, కానీ ప్రమాదం జరిగినప్పుడు 70 మంది ఉన్నారు. 48 సీట్లలో 50 మంది వరకు సర్దుబాటు చేసుకున్న మరో 10 మంది వరకు నిల్చొనే ఉంటారు. వీరు ముందు వైపు నిల్చునేందుకు ప్రాధాన్యత ఇస్తారు. అందుకే అక్కడ ఉన్నవారు కూడా ప్రాణాలు కోల్పోయారు. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం మిర్జాగూడలో జరిగిన కంకర్ టిప్పర్ లారీ ఆర్టీసీ బస్సు ఢీకొన్న రోడ్డు ప్రమాదం వికారాబాద్ జిల్లా తాండూరు ప్రాంతంలోని పలువురు కుటుంబాలలో అంతులేని విషాదాన్ని మిగిల్చింది. ఒక్కో కుటుంబంలో ఒక్కొక్కరి విషాదగాథ అందరినీ కన్నీళ్లు పెట్టిస్తోంది. తాండూరు నియోజకవర్గం యాలాల మండలం పేర్కొంపల్లికి చెందిన ఎల్లయ్య గౌడ్ కొన్నేళ్ల క్రితం తాండూరుకు వలస వచ్చారు. ఆయనకు 4 కూతుళ్లు, 1 కుమారుడు. వడ్డెర గల్లీలో ఉంటూ ఎల్లయ్య గౌడ్ ట్రావెల్ ఏజెన్సీ నడుపుతూ పిల్లలను చదివిస్తున్నారు. ఇటీవలే పెద్ద కూతురు అనుష వివాహం ఘనంగా జరిపించారు. రెండో కూతురు తనుష MBA చదువుతూ ఉద్యోగం చేస్తోంది. మూడో కూతురు సాయి ప్రియ హైదరాబాద్లోని కోటి ఉమెన్స్ కాలేజీలో డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతూ, 4గో కూతురు నందిని అదే కాలేజీలో డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతోంది. కుమారుడు తాండూరు పట్టణంలోని ఓ ప్రైవేటు స్కూల్లో 10వ తరగతి చదువుతున్నాడు. గత నెల 15న జరిగిన పెద్ద కూతురు అనుష వివాహం కోసం వచ్చిన తనుష, సాయిప్రియ, నందినిలు సోమవారం పరీక్షలు ఉన్నాయని చెప్పి తాండూరు నుంచి వెళ్లిన బస్సులో హైదరాబాద్ బయలుదేరారు. కుటుంబంతో కలిసి ఆనంద క్షణాలు గడిపిన 3 అక్క చెల్లెలు ఒకేసారి దుర్మరణం చెందారు. ఈ సంఘటనతో కుటుంబంలో ఆనంద క్షణాలు ఆవిరైపోయాయి. తాండూరు పట్టణం ఇందిరానగర్ కు చెందిన ఖాళీద్ వెల్డర్ గా పనిచేస్తున్నాడు. ఆయన కూతురు సలేహాను కొన్నేళ్ల క్రితం వాహిల్ తో వివాహం జరిగింది. వాళ్ళు హైదరాబాద్ లోని సాహిన్ నగర్ లో ఉంటున్నారు. ఇటీవలే సలేహా కాన్పు కోసం వచ్చి పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. అయితే తండ్రి ఖాళీద్ కూతురును హైదరాబాద్ లో అత్తింట్లో వదిలేందుకని పసికందుతో కలిసి బయలుదేరారు. చేవేళ్ల పరిధిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తల్లి సలేహాతో పాటు 2 నెలల చిన్నారి దుర్మరణం చెందారు. తండ్రి ఖాళీద్ కూడా మృతి చెందడంతో ఈ విషయం తెలుసుకున్న 2 కుటుంబాల సభ్యులు కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్నారు. యాలాల మండలం లక్ష్మీనారాయణపూర్ గ్రామానికి చెందిన శ్రీనివాస్ రెడ్డి అలివేలుల కూతురు అఖిలారెడ్డి హైదరాబాద్లో MBA చదువుతోంది. సెలవుల్లో భాగంగా సొంతూరుకు వచ్చిన అఖిలారెడ్డి సోమవారం ఆర్టీసీ బస్సులో హైదరాబాద్ బయలుదేరింది. చేవేళ్ల వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో టిప్పర్లో ఉన్న కంకర మీద పడి బస్సులోనే మృతి చెందింది. ఈ విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు, కుటుంబీకులు గుండెలవిసేలా విలపించారు.